హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్వర్ణగిరి ఎంట్రీ అండి. ఇక్కడ నడుచుకుంటా వెళ్తున్నాం. స్వర్ణగిరికి అయితే ఫస్ట్ టైం వచ్చినాం. ఎప్పటినుండో పోవాలి 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 అనుకున్నాం. పోవాలి అనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి అవుతూనే ఉంటుంది. కానీ ఎన్ని రోజులకి మాకు వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయ్యిందండి. స్వర్ణగిరి పొయ్యి వచ్చిన వాళ్ళు నైటే బాగుంటుంది ఆ లైటింగ్ తోటి అన్నట్లు మేమైతే సాయంత్రం అయితే వెళ్ళినామండి. కొన్ని మనం అనుకున్నట్టు జరిగాయి కదా, ఈ విషయంలో కూడా అంతే అయింది మాకైతే. ఎందుకంటే మేము సాయంత్రం 5 వరకు స్వర్ణగిరిలో ఉండాలి అని ముందు రోజే అనుకున్నాం. ఎందుకు 5 గంటల వరకు అక్కడ ఉండాలనుకున్నామంటే, లైటింగ్ లేనప్పుడు గుడిని, లైటింగ్ ఉన్న తర్వాత గుడిని 2 తీర్లా చూడాలనుకున్నాం. అందుకే 5 వరకు స్వర్ణగిరిలో ఉండాలనుకున్నాం. మనం అనుకున్నవన్నీ జరిగాయి అంటారు కదా, ఇందులో కూడా జరగలేదు. మేము ఆ స్వర్ణగిరికి ఎల్లుడే ఒక 6 గంటల వరకు అయితే వెళ్ళామండి. అప్పటికి లైటింగ్ అయితే వచ్చేసింది. స్వర్ణగిరి ఎంట్రీ చూపించాను కదండి, అక్కడ నుండి కొద్ది దూరం వచ్చిన తర్వాత ఈ వెంకటేశ్వర స్వామి పాదాలు అయితే ఉంటాయి. గుడి మాత్రం బయట నుండి లైటింగ్ తోటి గిట్లుంటదండి. నాకైతే మంచిగా అనిపించింది. ఆ లైటింగ్ తోటి ఆ గుడిని చూస్తుంటే మంచిగా అనిపించింది. ఇంకా లైక్ కొట్టలేదా? ప్లీజ్ అబ్బా, లైక్ కొట్టొచ్చు కదా. మీరు లైక్ కొట్టడం వల్ల వీడియో ఇంకొకరికి అయితే రీచ్ అవుతుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో మధ్యలో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని ఎందుకు అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. మేము సబ్స్క్రైబ్ చేయండి అన్న కూడా చేయరండి. మేము అంతగానో అడుగుతాం కదా అండి. చేయని వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు కదా. ఈ వీడియో ద్వారా మీకు కొంచెం యూజ్ అవుతున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్ ముందే వ్యూస్ చాలా తక్కువ వస్తాయి. కాబట్టి చూసేవాళ్ళు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ఛానల్ కొంచెం రీచ్ ఉంటుందని ఒక ఆశతోటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అని అంటున్నా. వెంకటేశ్వర స్వామి పాదాల నుండి ఆ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్ల పై నుండి అయితే నడుచుకుంటూనైతే వచ్చేస్తున్నాం. స్వర్ణగిరికి ఎంట్రీ అయ్యే ముంగట అక్కడ కొందరు కొబ్బరికాయలను అయితే అమ్ముతున్నారండి. కొబ్బరికాయలు అమ్ముతున్నారు కదా అని మేమైతే కొన్నాం. ఒక కవర్లో 2 కొబ్బరికాయలు, కొన్ని పువ్వులు అయితే ఉన్నాయి. ఒక కవర్ని అయితే తీసుకున్నాం కానీ ఆ కొబ్బరికాయలను ఎక్కడ కొట్టాలో కొద్దిసేపు దాకా మాకు అర్థమే కాలేదు. కనిపించిన వాళ్ళల్లా అడుగుతూనే ఉన్నాం, కొబ్బరికాయలను ఎక్కడ కొట్టాలి అని అడిగితే కూడా వాళ్ళు కూడా తెలియట్లేదు. మేము కూడా ఎక్కడ కొట్టాలి అని అందరిని అడుగుతున్నామని వాళ్ళు కూడా అన్నారు. మేము కొబ్బరికాయలను ఎక్కడ కొట్టామని తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది అంత ఎందుకు చెప్తున్నానంటే, కొత్తగా పోయే వాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. చాలాసార్లు పోయిన వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది, కానీ కొత్తగా పోయే వాళ్ళకి ఏడ కొట్టాలో తెలియదు కదా, వాళ్ళ కోసం క్లారిటీ చెప్తున్నాను అనమాట. లోపలికి గర్భగుళ్ళకి మాత్రం సెల్లు అలో లేదండి. మనం సెల్లులను అక్కడనే పక్కన ఒక కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్లో ఇచ్చేసి మనం దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళాలి. అలా సెల్స్ మాత్రం అలో లేదు. కాబట్టి నేను లోపటనైతే ఏం వీడియోలు అయితే తీయలేకపోయినా, సెల్ ఉంటే మంచిగా ఉండి. తర్వాత దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పల్లకిలో తీసుకొస్తారనమాట. అక్కడ మా ఆయన కూడా పల్లకిని పట్టుకుందాం, అందుకే నేను చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నా. మస్తు అనిపించింది అక్కడనైతే. అందరితో పాటు మా ఆయన కూడా పల్లకిని మోసిండండి. మస్తు అనిపించింది అసలుకి. పోయినందుకు, ఆ పల్లకిని మోసినందుకు మస్తు అంటే మస్తు అనిపించింది. ఆ దేవుని ఆశీస్సులు మాతోటి ఎప్పటికి ఉంటాయి అనిపించింది. మాతో పాటు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది గుడి లోపటి నుండి వీడియో తీస్తే గుడి లైటింగ్ తోటి ఇట్లుంటుంది. అక్కడ ఒక వాటర్ కూడా, ఒక దేవుని విగ్రహం ఉంది. అక్కడ ఆ విగ్రహం పైన వాటర్ అయితే పడుతున్నాయి. మస్తు అనిపించింది. ఇక్కడ ఏం కాలుస్తున్నారంటే ఒత్తులు, 108 ఒత్తులు ఏమో ఉంటాయి కదా, ఆ ఒత్తులను తీసుకొని ఇక్కడనైతే కాలుస్తున్నారు అనమాట. ఒత్తులో కూడా కాస్ట్ ఎక్కువ అనిపించిందండి నాకైతే. 100 రూపీస్ అంట. మేమేం కాలవలేదు కానీ కాల్చే వాళ్ళను కొద్దిసేపు చూసేసి అక్కడ నుండి పై ఫ్లోర్కి అయితే వచ్చేసినాం. పై ఫ్లోర్ నుండి చూస్తే ఇట్లా కింది ఫ్లోర్ లో గోవిందరాజు మంచిగా కనిపిస్తున్నాడు. వాటర్ లో ఇట్లా మంచిగా పడుకున్నట్టు ఆ విగ్రహం అయితే ఉంది. ఆ విగ్రహాన్ని చూసిన తర్వాత మస్తు అంటే మస్తు అనిపించింది. స్వర్ణగిరి అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఈ గోవిందరాజు. ఎందుకంటే ఆ వాటర్లో ఇట్లా పడుకున్నట్టు ఆ విగ్రహం ఉన్నది కదా, ఆ ఫేమస్ అనమాట. స్వర్ణగిరి పోయి వచ్చిన ప్రతి ఒక్కరూ మంచిగా ఉంది అని
ప్రత్యేకంగా దీనికోసం చెప్పిన వారిని ఎక్కువ చూసిన నేనైతే. ఇక్కడ కూడా మేము కొన్ని ఫొటోస్ని అయితే దిగినాం, అవి లాస్ట్లోనైతే యాడ్ చేస్తా. ఎవరైనా స్వర్ణగిరికి పోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా పోనీకైతే ట్రై చేయండి అబ్బా. గర్భగుళ్ళే వెంకటేశ్వర స్వామి కూడా గోల్డ్ తోటి చేసిరంట, మస్తు అంటే మస్తు ఉన్నది అసలుకి ఆ విగ్రహం అయితే. అసలు ఆ గర్భగుళ్ళో ఉన్న వెంకటేశ్వర స్వామిని చూస్తా ఉంటే అలాగే చూడబుద్ధి అయింది, అంత మంచిగా అనిపించింది విగ్రహం అయితే. మరి దాని పక్కన ఒక గజస్తంభము ఏమో స్తంభం ఉన్నది, అది కూడా గోల్డెన్ అట. మా ఆయన అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిరంట ఇది గోల్డెన్ అని. ఆ గర్భగుళ్ళే వెంకటేశ్వర స్వామి చుట్టూ చిన్న చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి, అవి కూడా మస్తున్నాయి. కొబ్బరికాయలు ఎక్కడ కొట్టాలని అంతా చూస్తా ఉన్నాం. అంటే ఎవరి చేతిలో కొబ్బరికాయ కొట్టింది కనిపిస్తుందో వాళ్ళని పోయి అడిగితే వాళ్ళు క్లారిటీగా చెప్తారు కదా అని. ఒకరి దగ్గర కొబ్బరికాయ కొట్టింది కవర్ కనిపించింది, ఆమె దగ్గర పోయి అడగంగానే ఇక్కడ డౌన్లో కొడుతున్నారు అనగానే మా డౌన్లోకి వచ్చేసరికి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేది ఒకటి అవుతున్నది. అక్కడ ఫస్ట్ కొట్టంగానే టంగుమని సౌండ్ వచ్చింది, భయం అయింది, ఏంది గిట్లా అంటుంది టంగుమని అని అనిపించింది. తర్వాత కొట్టినాక కూడా అట్లనే అయింది. ఏం కాదులే కొట్టనంగా మళ్ళీ తర్వాతనైతే కొట్టేసిన. అందులో కొంచెం అన్ని వాటర్ ఉంటే తీర్థం లాగానైతే మేము అందరం తీసుకున్నాం. నేను కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ప్రియాంక కూడా కొబ్బరికాయ కొట్టేసింది. ఇక గుడి బయటికి వచ్చిన తర్వాత గుడి మొత్తం లైటింగ్ తోటి అట్లా కనిపిస్తుంటే ఒక వీడియో తీయబుద్ధి అయింది. వెంటనే వీడియో ఆన్ చేసి వీడియోని అయితే తీసేసిన. మస్తు ఉంది కదా ఇది, మెయిన్ రోడ్ ఎక్కంగానే గుడి ఇట్లా కనిపిస్తుంది అనమాట. మస్తు అనిపించింది గుడి అయితే, మొత్తం లైటింగ్ తోటి కనిపిస్తుంది. మళ్ళీ పోయినప్పుడు లైటింగ్ ఉన్నప్పుడు చూసినాం కదా, లైటింగ్ లేనప్పుడు కూడా చూడాలనుకుంటున్నాం. అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఫ్రై పీస్ బిర్యానీ అయితే తింటున్నాం. బిర్యానీ తినేసి ఇంటికి వచ్చేసరికి 11 అయితే అయ్యింది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కొత్త ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొకరికి అయితే రీచ్ అవుతుంది. లాస్ట్లో కొన్ని ఫొటోస్ని అయితే యాడ్ చేస్తున్నా, ఫొటోస్ని కూడా చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ అయితే. చూడు నాని, ఎట్లుంది బిర్యానీ, ఎట్లుంది? సూపరా?